మనం పుట్టిన వెంటనే అప్ టు 9th మంత్ వరకు చూసుకుంటే గనక మనకు ఈ 2 బీజాల్లో ఉండే టెస్టిస్ ఏదైతే ఉందో ఇది బుడ్ అనుకుంటే గనక స్క్రోటంలో ఏవైతే ఉంటాయో ఎంప్టీగా ఉంటాయి. అసలు ఉండవు. స్క్రోటంలో ఎటువంటి టెస్టిస్లు అనేవి ఉండవు. పుట్టిన తర్వాత 9th మంత్ తర్వాత మెల్లగా ఈ టెస్టిస్లు ఏవైతే ఉన్నాయో ఇవి పైన కడుపులో ఉంటాయి. కడుపులో నుంచి కిందికి జారుకుంటూ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతాయి. పైనున్నవి మెల్లగా కిందికి వచ్చి మనకు స్క్రోటంలోకి సెటిల్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. కానీ కొందరికి సెటిల్ కావు, పైనే ఉండిపోతాయి. దాన్ని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటుంటాం. అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న హోల్ ఏదైతే ఉందో దీన్ని డీప్ రింగ్ అంటుంటాం కదా. ఈ డీప్ రింగ్ అనేది ఏదైతే ఉందో ఇది బంద్ అయిపోతుంది. బంద్ అయిపోయి లోపల సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడనే ఉండిపోతుంది అన్నట్టు. బట్ కొందరికి ఏమవుతుందంటే ఈ డీప్ రింగ్ బంద్ అవ్వదు, ఇట్లాగే ఓపెన్లోనే ఉంటుంది. ఓపెన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కడుపులో ఉన్న పేగులు ఏవైతే ఉన్నాయో ఆ పేగులు ఎప్పుడు ప్రెషర్లో ఉంటాయి అన్నట్టు. ఆ ప్రెషర్ ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని చూస్తుంటాయి. సో దానికి ఎక్కడ సందు దొరికితే అక్కడ బయటికి దూసుకోవడానికి వస్తుంటాయి, బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఎక్కడైతే ఇలా ఓపెనింగ్ కనిపించిందో పేగులకు ఒక దారి కనిపించింది. సో అందులోకి వెళ్ళి బయటికి రానికి ప్రయత్నం చేస్తుంటాయి. సో ఫస్ట్ పేగు మీద ఉన్న కండ వస్తుంటుంది, దాన్ని ఒమెంటం అంటాం. మెల్లగా కండ వస్తుంటుంది, తర్వాత పేగు కూడా బయటకు వస్తుంది. అట్లా పేగు వచ్చి మొత్తం దీనిలో స్క్రోటంలో నిండిపోతుంటుంది. చాలామంది అంటే ఈ మధ్యన నా దగ్గరికి రావట్లేదు, కానీ ఇంతకుముందు స్టార్టింగ్లో నా కెరీర్లో ముందు చూసుకుంటే స్క్రోటం మొత్తం నిండిపోయేది. అంటే ఆ పేగు మొత్తం కిందికి వచ్చేసేసి ఉంటుంది.